వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ చెల్లింపుల పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సిపిఎస్ ఉద్యోగులు తమకు రావాల్సిన డిఏ అరియర్స్ చెల్లింపుల విషయంలో అనేక సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంఘాలు కోర్టు వరకు వెళ్ళవలసిన పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వంలో పరిస్థితి సిపిఎస్ ఉద్యోగుల సంఘం డిఏ అరియర్స్ ఇవ్వలేదని కోర్టులో కేసు వేసింది. అయితే అదే సమయంలో రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ ఉద్యోగులకు డిఏ అరియర్స్ చెల్లింపులు జరిగాయి. ఈ వివక్షపై హైకోర్టు స్పష్టంగా ఆదేశిస్తూ సిపిఎస్ ఉద్యోగులకు కూడా డిఏ అరియర్స్ ఇవ్వాలని అయితే తీర్పు చెప్పింది. కోర్టు జోక్యం మరియు చెల్లింపులు మే నెలలో కాన్సెప్ట్ ఆఫ్ కోర్టు కూడా నడిచింది. సెప్టెంబర్ 8వ తేదీన మరోసారి కోర్టు విచారణ ఉండడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ అరియర్స్ అయితే చెల్లించింది. ఈ మొత్తాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా సెక్రటేరియట్ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి. పెండింగ్లో ఉన్న డిఏ అరియర్స్ పీఆర్సీకి ముందు చూసుకున్నట్లయితే జూలై 2018 డిఏలు, 30 నెలల బకాయిలు పెండింగు. అలాగే జనవరి 2019 డిఏలు బకాయిలు 30 నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి అరియర్స్. అలాగే ఈ 2 డిఏలకు సంబంధించినటువంటి ప్రతి 10 నెలల బకాయిల్లో చొప్పున ఒకటి చొప్పున మొత్తం 6 బిల్లులు సిఎఫ్ఎంఎస్లో పెట్టబడ్డాయి. కానీ పూర్తి స్థాయిలో క్లియర్ అయితే కాలేదు. ప్రస్తుతం ఈ బకాయిల సెక్రటేరియట్ ఉద్యోగులకైతే క్రెడిట్ అయ్యాయి. ఇకపోతే పీఆర్సీలో కలిపి డిఏలు జూలై 2019 సంబంధించి 30 నెలల బకాయిలు పీఆర్సీ బకాయిలలో కలిపారు. అలాగే జనవరి 2020కి సంబంధించి మొత్తం 18 నెలల బకాయిలు, 12 నెలల వాటిని కోవిడ్ కారణంగా మాఫీ చేయగా మిగతా 6 నెలలు పీఆర్సీలో కలిపారు. జూలై 2020కి సంబంధించి 12 నెలల బకాయిలలో 6 నెలలను మాఫీ చేశారు. 6 నెలల బకాయిలు పీఆర్సీలో కలిపారు. ఇకపోతే జనవరి 2021 డిఏకి సంబంధించి 12 నెలల బకాయిలలో 6 నెలలు మాఫీ చేశారు. 6 నెలలు పీఆర్సీలో కలిపారు. తర్వాత జూలై 2021 బకాయిలలో 6 నెలల బకాయిలు పీఆర్సీలో కలిపారు. అదేవిధంగా జనవరి 2022, జూలై 2022, జనవరి 2023, జూలై 2023 జీతంతో కలిపారు. కానీ అరియర్స్ పెట్టుకునే దానికైతే బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు ఇంకా. పీఆర్సీ అనంతరం ఇంకా పెండింగ్లో ఉన్న డిఏలు జనవరి 2024 డిఏ, జూలై 2024 డిఏ, అలాగే జనవరి 2025 డిఏ, జూలై 2025 డిఏ. మొత్తం మీద 4 డిఏలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే 5 డిఏల బకాయిలు పీఆర్సీలో కలిపారు. కానీ అవి ఎప్పుడెప్పుడు ఉద్యోగులకు లభిస్తాయని అయితే స్పష్టత లేదు. పీఆర్సీ 2022 తర్వాత ఇచ్చిన డిఏ ఉత్తర్వులు మరియు అరియర్స్ స్థితి ఈ విధంగా ఉంది. జీఓఎంఎస్ నెంబర్ 66 డేటెడ్ ఆన్ 1st May 2023 ప్రకారంగా 20.02% నుంచి 22.75% డిఏ పెరగడం జరిగింది. దీని తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాలలో చెల్లింపులు చేయాలని చెప్పేసి జీవోలో మెన్షన్ చేసి పేర్కొనడం జరిగిందనమాట. సో, జీవో ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ సమాన వాయిదా అంటే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ 2023న, కానీ అరియర్ బిల్లు పెట్టడానికి ఇంకా ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ డిసెంబర్ 2023 అరియర్ బిల్స్ అయితే పెట్టుకునేదానికి ఇంకా ఎనేబుల్ కాలేదు. మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2024 అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు. ఇక తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 113 డేటెడ్ ఆన్ 21st October 2023 ప్రకారంగా 22.73%, 75% నుంచి డిఏ 26.39%కి పెంచడం జరిగింది. ఈ డిఏ తాలూకా అరియర్స్‌ను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క అరియర్స్ చెల్లింపుల షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2024 ఫస్ట్ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ బిల్లులు పెట్టుకోవడానికైతే ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. అలాగే రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి జూలై 2024 బిల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. మూడవ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అక్టోబర్ 2024న చెల్లింపు చేయాల్సి ఉండగా బిల్స్ పెట్టుకోవడానికి
ఆప్షన్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. తర్వాత మూడోది జియో ఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024. ఇక్కడ 26.39% నుంచి డీఏను 30.03% అయితే పెంపుదల చేయడం జరిగింది. దీని తాలూకా అరేస్‌ని కూడా 3 సమాన వాయిదాల్లోనే చెల్లింపులు చేయాలని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. సో, జీవో ప్రకారంగా ఫస్ట్ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఏప్రిల్ ఆగస్ట్ 2024 బిల్లు అయితే పెట్టుకోవడానికి ఎనేబుల్ కావాల్సి ఉంది. రెండవ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024, మూడో అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 2025. వీటి ఈ 3 దానికి గూడా అరియర్ అమౌంట్‌కి బిల్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. ఇక జిఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా 30.03% నుంచి డీఏను 33.67% అయితే పెంపుదల చేయడం జరిగింది. దీని తాలూకా అరియర్స్‌ను సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చ్ 2025లో చెల్లింపులు చేయాలని అయితే జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ యొక్క బిల్లులు పెట్టుకునే దానికి ఆప్షన్ అయితే సీఎఫ్ఎంఎస్‌లో గాని, నిధిలో గాని ఎనేబుల్ కాలేదు. సో, గమనించదగ్గ విషయం ఏమిటంటే పీఆర్‌సీ 2022కి సంబంధించి ముందు ఒక్క డీఏ అరియర్ కూడా ఇవ్వలేదు. పీఆర్‌సీ 2022 తర్వాత కూడా ఒక డీఏ అరియర్ బిల్ కూడా ఎనేబుల్ అయితే కాలేదు. ఇక భవిష్యత్ పరిస్థితి. ప్రస్తుతానికి సెక్రటేరియట్ ఉద్యోగుల డీఏ అరియర్స్ జమైనప్పటికీ మిగిలిన సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు ఇంకా ఇవ్వాల్సయితే ఉంది. అంచనా ప్రకారం త్వరలోనే 90% సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు నగదుగా ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చెప్పాలంటే సీపీఎస్ ఉద్యోగుల డీఏ అరియర్స్ సమస్య అనేది న్యాయ పోరాటం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, పీఆర్‌సీ కలయికలు, కోవిడ్ కారణాల మాఫీలు, సీఎఫ్ఎంఎస్ సాంకేతిక ఆలస్యం వంటి పలు కారణాలతో లభించింది. అయినప్పటికీ కోర్టు జోక్యం వల్ల ఒక దశ చెల్లింపు జరగక మిగిలిన బకాయిల కోసం ఉద్యోగులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.